హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలా హృదయం. ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వమనగా దిక్కులు చూస్తోంది శిశిర. నాకు తెలిసింది చెప్తాను, అవునా కాదా అని మాత్రం చెప్పు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీతో ఉంటే నన్ను ఎవరైనా ఏదైనా అంటారని చేస్తారనే కదా దూరం పెట్టాలనుకుంటున్నావు. అదే కాలేజ్ దగ్గర ఆ అమ్మాయిలలా మాట్లాడారని అని వసంత్ అనగానే శిశిరకు కంట్లో నీళ్లు తిరిగాయి. తన మనసులోని విషయం అతడికెలా తెలిసిందా అని అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటే తన నుదురుతో ఆమె నుదురును చిన్నగా ఢీకొట్టాడు వసంత్. ఆ దెబ్బతో ఈ లోకంలోకి వచ్చి తల పక్కకు తిప్పేసింది శిశిర. అప్పుడే బయట నుండి వసుంధర శిశిరా అంటూ ఆలస్యం కావడంతో పిలవగా బయటకు వెళ్ళిపోవాలని చూసింది ఆమె. కానీ వసంత్ ఆమెను వెళ్ళనివ్వకుండా దగ్గరకు లాక్కొని, చెప్పేసి వెళ్ళు అని అనడంతో మౌనంగా నిలబడింది శిశిర. శిశిర పలకకపోవడంతో మళ్ళీ పిలిచింది వసుంధర. వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వసంతేమో వదలకపోగా, నాకు నిజం కావాలి శిశిర, చెప్పు అన్నాడు ఆమె ముంగురులను సరిచేస్తూ. ఆమె కంట్లో చేరిన కన్నీరు అది నిజం అని తెలిపినా ఆమె చెప్పగా వినాలనుకుంటున్నాడు వసంత్. ఇక అతడు వదలడని అర్థమై తల నిలువుగా ఊపక తప్పలేదు శిశిరకు. తన ఊహ నిజమైందన్న సంతోషంతో ఆమె చెంపపై ముద్దివ్వాలని చేసిన అతడి ప్రయత్నంలో కొంచెం ప్లేస్ మారి మెడవంపులో ముద్దివ్వగా ఆమెకు నరాలు జివ్వుమన్నాయి. షాక్ అయి చూస్తుండగా శిశిరా మరోసారి వసుంధర కేక వినిపించడంతో బయట కదిలింది. ఆమె వెనుకే వెళుతూ, తిన్న తర్వాత త్వరగా రూమ్కి రా, నీతో మాట్లాడాలి, పనుంది. ఆమె చెవిలో గుసగుసగా చెప్పిన వసంత్ మాటలకు ఎందుకో ఏమిటో అన్న కంగారు మొదలైంది శిశిరలో. హైదరాబాద్ సాయంత్రం అవగానే రేష్మను తీసుకొని బయటకు వెళ్లాడు అలీ. ముందు ఆమెను గాజుల ప్రపంచంగా భావించే బ్యాంగిల్ బజారుకు తీసుకెళ్లి ఆమెకు నచ్చినవన్నీ కొనిచ్చాడు. అలా అని రేష్మ చంద్రముఖి సినిమాలోని జ్యోతికల నగలపై మాత్రమే ధ్యాస పెట్టకుండా తన సంతోషం కోసం అలీ చేస్తున్న ప్రతి పనిని గమనించి గుర్తుపెట్టుకొని సంతోషించింది. మనం ప్రేమించిన వారు సంతోషంగా ఉండాలంటే నగలు, ఆస్తులు వాళ్ల కాళ్ల దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులు వారి మనసుకు నచ్చినవి చేసినా చాలు, కొండంత సంతోషాన్ని పొంది ఆనంద బాష్పాలను కాలువలు కట్టిస్తారు. నీకు తోడుగా నేనున్నాను అన్న భరోసా కలిగిస్తే చాలు, బ్రతుకనే సముద్రాన్ని పడవలేకపోయినా ఈదేస్తారు. అటువంటి చిన్న చిన్న సంతోషాలనే రేష్మ కోసం సృష్టిస్తున్నాడు అలీ. నీకు నచ్చినవి తీసుకో అంటూ డబ్బు చేతికి ఇచ్చి వెళ్ళిపోలేదు. దగ్గరుండి ఆమెకు సెలక్షన్లో సాయం చేస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అంతకన్నా ముఖ్యంగా తన సమయాన్ని ఆమె కోసం వెచ్చించాడు. అది చాలదా జీవితమంతా అతన్ని ఆమె గుండెల్లో పెట్టుకోవడానికి? అలా సరదాగా షాపింగ్ ముగించుకొని పక్కనే ఉన్న చాట్ సెంటర్లో తినేసి బయలుదేరేసరికి చీకటి పడిపోయింది. నెక్లెస్ రోడ్డు గుండా కారు వెళ్తుంటే ఆ దారిలో కనిపించిన ఒక ప్రశాంతమైన చోట కార్ ఆపమని చెప్పింది రేష్మ. అలీ కారును ఓ పక్కన పార్క్ చేయగా చెట్లతో నిండి చల్లగా ఉన్న ఆ పార్కులో అతనితో కలిసి నడక సాగించింది. పక్కనే ఉన్న బండి నుండి వేడివేడిగా స్వీట్ కార్న్ తీసుకుని తింటూ ఆ చల్లటి వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నడక సాగించారు ఇద్దరు. అక్కడి వాతావరణానికి వారి మనసులు చాలా ప్రశాంతంగా మారిపోగా పార్క్లో పిల్లల కేరింతలు మృదురంగా వినిపించాయి. అక్కడే ఒక బల్లపై కూర్చొని పరిసరాలను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరు. ఇంతలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద చినుకులతో వర్షం మొదలవగా పార్క్లోని జనాలు చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు. అలీ, రేష్మలు కూడా వర్షాన్ని తప్పించుకుంటూ గుబురుగా ఉన్న చెట్ల తీగలతో అల్లిన ఒక ఆర్చ్ క్రిందికి వెళ్ళి నిలబడగా అక్కడి కాస్త చినుకు తాకిడి తక్కువగా ఉంది. అప్పటికే ఇద్దరి తలలు పూర్తిగా తడిచిపోగా సరిచేసుకుంటూ ఉన్నారు. తన పలుచటి చున్నీ కూడా తడిచిపోవడంతో రేష్మ దానిని ఆరడం కోసం గాలిలో ఊపుతూ ఉండగా నెచ్చలి స్వచ్ఛమైన నవ్వుకి మైమరచిపోయాడు అలీ. అరవిచ్చుకున్న ఆమె పెదవులు అతన్ని ఊరిస్తూ ఉంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు.
చున్నీ ఆరబెడుతూ రేష్మ అలీ వైపు చూడగా అతడు టక్కున పక్కకు తిరిగాడు. అంతేకాకుండా ఓరకంట ఆమె తనను చూడలేదు కదా అన్నట్లు చూశాడు. అతడు అలా చూడటం గమనించిన రేష్మ నొసలు చిట్లించింది. కాని చున్నీ గాలికి జారడంతో గబుక్కున అందుకొని మళ్లీ గాలిలో విసురుతూ ఉంది. ఎంత వద్దనుకున్నా అలీ కళ్ళు ఆమె వైపు తిరుగుతూ అతని కంట్రోల్లో ఉండనంటున్నాయి. ఆమె చూస్తుంది అనుకోగానే దిక్కులు చూస్తున్నాయి. కొంతసేపటికి అది గ్రహించిన రేష్మ చున్నీ కూడా ఆరిపోగా వేసుకొని వర్షం తగ్గడం కోసం నిలబడింది. అతని పక్కనే బయటకు చేతులు పెట్టి పడుతున్న చినుకులను అరచేత ఒడిసిపట్టి ఆడుకుంటోంది. కల్మషం తెలియని చిరునవ్వుతో అందంగా చినుకులతో ఆడుతోంది. ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెనే చూస్తుండిపోయాడు అలీ. ఆమె ఆడుతూ ఒక్కసారిగా దోసిళ్లలో ఉన్న వాననీటిని అతనిపై విసరగా అవి అతని ముఖాన్ని తాకడంతో ఈ లోకంలోకి వచ్చాడు. వెంటనే ముఖం తుడుచుకుంటూ చూపు తిప్పేసుకొని పెదవులు బిగించి వదులుతూ శ్వాస ద్వారా మనసును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అటు రేష్మ తాను నీళ్లు చల్లితే తిరిగి చల్లకపోగా కనీసం ఓ అరనవ్వు కూడా నవ్వని అలీని ఆశ్చర్యంగా చూస్తోంది. అంతలోనే అనుమానంగా అతన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. అతడు కావాలనే మౌనంగా ఉన్నట్లు అర్థమై, ఏమైంది నీకు, బాగానే ఉన్నావా అంటూ అతని చెయ్యి పట్టుకోగా అతడు విడిపించుకుంటూ ఐమ్ ఫైన్ అన్నాడు అన్యమనస్కంగా. ఆమె ఆలోచనలో ఉన్నప్పటికీ అతన్ని అబ్జర్వ్ చేస్తుంటే అతడు తనను పదే పదే చూడటం, గొంతు తడారిపోతున్నట్లు గుటక వేయడం గమనించింది రేష్మ. ఫిజికల్గా అతడు ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది రేష్మకు. అతడిలో ఆమెకు దగ్గరవ్వాలని, ముద్దు పెట్టుకోవాలని ఎంత ఎక్కువగా కోరిక కలిగితే అంత ఎక్కువగా ఆమె నుండి దూరం జరుగుతున్నాడు అలీ. పదే పదే అతడు ఆమె పెదవులను చూస్తూ కంట్రోల్ కోసం నోటితో గాలి బయటకు వదలడం చూస్తోంది రేష్మ. డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. అదంతా పోయినసారి తమ మధ్య జరిగిన సంఘటన వల్లే అతడు జాగ్రత్త పడుతున్నాడు అని అర్థం చేసుకుంది. ఆమె తమ మధ్య ఇది కాదు కోరుకుంది. హద్దుల్లో ఉండే ప్రేమ ఎప్పుడూ తప్పు కాదు. అలా అని ఆ హద్దు తమ మధ్య బంధాన్ని దూరం చేసేదిలా ఉంటే తను తట్టుకోలేదు. ఇప్పుడు అలా అని అతడికి ఎస్ చెబుతుంది అని కాదు. హద్దులు దాటనప్పుడు ఇంతలా భయపడుతూ జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు ఆ టాపిక్ పై వారు మళ్ళీ మాట్లాడుకోకపోవడం వల్ల అతని ప్రస్తుత మనసు ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోగలిగింది రేష్మ. అతడి ప్రేయసిగా ఆమెను ముద్దు పెట్టుకోవాలని అతడికి తోచి ఉండొచ్చు. కానీ ఆమెకు అది ఇష్టం లేదు అన్న ఊహలో పొరపాటున కూడా అలా జరగకూడదు, ఆమెను దూరం చేసుకోకూడదు అన్న జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడు అలీ. అతడు ఇవ్వాలనుకున్న ముద్దు ఆమెకు కావాలి. అతడి ప్రేమని అంతా ఆ ముద్దులో చూపాలి. కానీ ఆ విషయం అతడికి చెప్పడం ఎలా తెలియదే. కొంతసేపు ఆ ఆలోచనలో అతడి చూపులకు సిగ్గుపుట్టినా దాన్ని చెంపల్లోనే దాచేస్తూ నిలబడింది. బయట వాన కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంతలో ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ ధైర్యం చాలలేదు. ధైర్యం చెయ్యక తప్పలేదు. చుట్టూ చూసింది. దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. వర్షం కారణంగా అందరూ అప్పటికే వెళ్ళిపోయారు. అలీ కూడా అప్పుడే బయట తగ్గిన వానను గమనించాడు. ఆమె మెల్లిగా అతడి దగ్గరకు అడుగులు వేసింది. మనం కూడా వెళ్దాం, వాన ఆగింది, రా వెళ్దాం అని ముందుకు అడుగు వేయబోయిన అతడిని తన వైపుకు బలంగా లాగడంతో ఊపును బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అయోమయంగా అమాయకంగా ఆమె వైపు తిరిగి దగ్గరగా వెళ్ళి ఆగాడు అలీ. గట్టిగా ఊపిరి తీసుకొని క్షణంలో అరక్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా అతడి పెదవులను అందుకుంది రేష్మ. సిగ్గు కారణంగా కళ్ళు గట్టిగా మూసేసుకుంది. ఆమె చేసిన పనికి కళ్ళింతవి చేసి చూశాడు అలీ. కళ్ళు మూసుకొని సిగ్గుపడుతుండటంతో ఎర్రగా కందిన ఆమె చెంపలతో మరింత అందంగా కనిపించింది రేష్మ. ఆమె స్వయంగా ముద్దివ్వగా అందుకు సహకరిస్తూ ఆమె చుట్టూ చేతులు అల్లి దగ్గరకు లాక్కున్నాడు. నెమ్మదిగా ముద్దు మీద కంట్రోల్ రేష్మ నుండి అలీకి మారిపోయింది. ఆ ముద్దులోనే ఒకరిపై ఒకరికి ఉన్న అనంతమైన ప్రేమను గాఢంగా తెలుపుతూ ప్రేమ మైకంలో మునిగిపోయారు. అలా ఎంతసేపు గడిచిందో వారికే తెలియదు.
అప్పుడే ఆకాశంలో మబ్బు ఉరమడంతో అతని మైకం నుండి బయటపడిన రేష్మ అతనికి దూరం జరిగి నిలబడింది. ఆమె చెంపల నిండా సిగ్గుపూలు పూచాయి. అతడిని చూడలేక, అతడి చూపుల వేడి తాళలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేష్మ. ఆమె ముద్దు ఇవ్వడమే మనసు గాల్లో తేలిపోతుంటే ఇలా సిగ్గుపడుతూ పారిపోవడాన్ని చూసి మరింత ఇష్టంగా ఆమెను చూస్తూ జుట్టు సరిచేసుకున్నాడు అలీ. మదిలో నిండిన పరవశంతో ఆమె వెనుకే నడక సాగించాడు. ఆమె నేరుగా వెళ్ళి కారులో కూర్చోగా అతడి కూడా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. అతనితో తన మనసులో ఉన్న మాటను చెప్పడానికి శతవిధాల ధైర్యాన్ని సమకూర్చుకునే పని చేస్తోంది రేష్మ. డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. ఆమెను చూసిన అతడికి ఆ విషయం అర్థమై ఆమెకు సమయాన్నిస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. అతనికి కూడా ఆమె మనసులో ఏముందో అన్న ఆలోచన రాగా తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. ఇంతలో సిగ్నల్ పడగా కార్ ఆగింది. అంతటి జడివానలోనూ గొడుగు పట్టుకొని మరీ పూలు తీసుకోండి బాబు అంటూ వచ్చింది ఒక నడివయసు మహిళ. అతడు ఆమె ఉద్దేశం కోసం రేష్మను చూడగా తీసుకో అన్నట్లు సైగ చేసింది. ఆవిడ పూలు అందిస్తూ మీ జంట చూడముచ్చటగా ఉన్నారు అంది నవ్వుతూ. ఆమె ఇచ్చిన 2 మూరల పూల కన్నా ఆమె అన్న మాట కోసం 2000 రూపాయల నోటును ఆవిడకు ఇచ్చేశాడు అలీ ఆనందంగా. ఆ తరువాత ఇంటికి చేరే వరకు కూడా వారి మధ్య మౌనమే. అప్పటికి కూడా తన మనసులో మాట చెప్పలేకపోయింది రేష్మ. త్వరగా కారు దిగబోతుంటే రేష్మ పూలు అంటూ పూల చెండు ఆమెకు అందించాడు అలీ. ఆ క్షణం కళ్ళు ఓ క్షణం పాటు గట్టిగా మూసి తెరిచి అతడి చేతిలోని పూలు అందుకుంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ హద్దులు దాటని కౌగిలి మరియు ముద్దు ప్రేమలో ఎప్పటికీ ముద్దుగానే ఉంటాయి అని చెప్పి చిలిపిగా నవ్వి అక్కడి నుంచి తుర్రుమంది రేష్మ. ఆమె అన్న ప్రతి మాట విన్నాడు. కానీ అర్థం బోధపడటానికి కాస్త సమయం పట్టింది. అలీకి అది అర్థమయ్యాక మనసు రెక్కలు విప్పుకోగా కార్ డోర్ వేగంగా వేసి ఉత్సాహంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఆనందవరం కబుర్లు చెప్పుకుంటూనే భోజనం ముగించారు వసంత్ ధనుంజయులు. శిశిర వసంత్కు వడ్డించగా వసుంధర ధనుంజయ్కు ప్రకాశానికి వడ్డిస్తోంది. అప్పటికే కూతురు అల్లుడు కోసం వసుంధర వాళ్ళు చేసిన హడావిడి చూడలేక మూతి తిప్పుకొని తలనొప్పి వంకతో తన గదికి వెళ్ళిపోయింది వాసుకి. వారి భోజనం కాగానే వారు మాటలలో పడగా ఆడవారు కూడా తినేసి అన్నీ సర్దేశారు. వసుంధర ధనుంజయ్తో మీ కబుర్లు రేపు చూసుకోవచ్చులేండి, రేపు ఉదయాన్నే లేవాలి కదా, అల్లుడిని వెళ్ళి నిద్రపోనివ్వండి, అసలే ప్రయాణం చేసొచ్చారు అనడంతో తమ మాటలు కట్టిపెట్టి ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాబు అంటూ వసంత్కు చెప్పాడు ధనుంజయ్. సరేనంటూ అందరికీ గుడ్ నైట్ చెప్పి మెట్లెక్కబోతూ శిశిర కోసం చూశాడు వసంత్. ఆమె అసలు అతడి కంట పడకూడదు. అతను నిద్రపోయాక గదికి వెళ్దాం అనుకుంటూ వంటగదిలోనే తచ్చాడుతుంది. వసంత్ మెట్లపై ఎదురు చూడడం గమనించి వసుంధర అమ్మాయి నీళ్లు తీసుకొని వస్తుందిలే బాబు అని చెప్పగా అతడు పైకి వెళ్ళిపోయాడు. వంటగదిలోకి వెళ్ళిన వసుంధర ఖాళీగా తిరుగుతున్న శిశిరని చూసి అబ్బాయి పైకి వెళ్ళాడు శిశిర, మంచినీళ్లు తీసుకొని అతనికి కావాల్సినవేంటో చూడు అని అనగా శిశిర సరేనమ్మా అంటూ నీళ్ల చెంబు పట్టుకుని బయటకు కదిలింది. ఆమెకు తప్పించుకోవడానికి మరో దారి లేదు. వెళుతున్న ఆమె చేయి పట్టుకొని ఆపిన వసుంధర, శిశిర ఇప్పటికైనా మీరు ఒక్కటయ్యారా లేక దూరంగానే ఉంటున్నారా అని అడిగింది చిన్నగా. ఏంటమ్మా అలా అడుగుతున్నావు? ముఖం చిన్నబుచ్చుకుంటూ అడిగిన శిశిరకు అదేం లేదు, ఎలాగో కార్యం పద్ధతి ప్రకారం మన ఇంట్లోనే జరగాలి కదా, ఇంకా మీరు దూరంగానే ఉన్నారంటే మీరు వెళ్లేలోపు ఇక్కడే ఏర్పాటు చేద్దామని అంటూ బాంబు పేల్చుతూ బదులిచ్చింది వసుంధర. ఇప్పుడు శిశిర ఏం చేయబోతోంది? వసుంధర చెప్పినట్లు శిశిర వసంత్లకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయబోతున్నారా? ఆనందవరంలో శిశిర వసంతలు ఎదుర్కోబోతున్న సమస్యలేంటి? వసంత్ శిశిరను త్వరగా గదికి ఎందుకు రమ్మన్నాడు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి. మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.